వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు జమ్మికుంట పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది తెలంగాణ వాదులు అమరులు కావడం జరిగిందని, ఈ సందర్భంగా వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం జరిగిందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ ఇతర పార్టీలు సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ కోసం తీవ్రంగా పోరాడారని గుర్తు చేశారు. ఒక దశలో సకల జనుల సమ్మె పేరిట అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడారని, కానీ ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆలస్యం చేసిన కారణంగానే 1200 మంది తెలంగాణ వాదులు చనిపోయారని, దీనికి పూర్తి బాధ్యత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. ఒక దశలో తెలంగాణ రాదనేటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్న తెలంగాణ ప్రజలకు అండగా నేనుంటానని ఆనాటి బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడడం కోసం బ్రతికి ఉండాలి అని చెప్పి పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టండి, బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా మద్దతిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, కైలాసకోటి గణేష్, దొంతుల రాజ్ కుమార్, మోతస్వామి, ఇటికల స్వరూప, అప్ప మధు, తూడి రావిచంద్ర రెడ్డి, కొల్లె నాగేష్, ఠాగూర్, రాకేష్, రావుల శ్రీనివాస్, మోడెం రాజు, బురుగుపల్లి రామ్, రాచపల్లి ప్రశాంత్, శనిగరపు రవి, పొనగంటి రవి, ఉడుగుల మహేందర్, ముకుంద సుధాకర్, కొడపర్తి ప్రామి ఇతరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు అతనికి బుద్ధి చెప్పడం జరిగింది. ఆనాడు ఈ రాష్ట్రంలో దేశంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తే ఆ రోజు స్పందించని కారణంగానే, పట్టించుకోని కారణంగానే 1200 మంది తెలంగాణ వాదులు ఆ రోజు బలికోవడం జరిగింది. తెలంగాణ మొత్తం కూడా ఒక నిశ్శబ్దపు విప్లవం ఆ రోజు సకల జనుల సమ్మె పేరిట తెలంగాణ ఉన్నటువంటి ప్రజానికం అంతా రోడ్డు దిగి వచ్చి వంట వరపుతోని మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి, మేము పరిపాలించుకున్నామని చెప్తే కూడా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. మరి ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఇక తెలంగాణ రాదేమో అన్నటువంటి నిరాశ నిస్పృహతో ఉన్న సమయంలో మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఆ రోజు ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి మా ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని, తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, బ్రతుకుండాలి తెలంగాణను చూడడం కోసం అని చెప్పి తెలంగాణ వాదులకు ఆ రోజు అండగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు. అంతేకాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టండి, భారతీయ జనతా పార్టీతో పాటు మా యొక్క ప్రతిపక్షం మాకు అనుకూలమైనటువంటి ఎన్డీఏ పక్షాన్ని కూడా బేషరత్గా మేము మద్దతు ఇస్తాం, లేకపోతే తప్పకుండా రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి మొట్టమొదటి బిల్లు మరి తెలంగాణ రాష్ట్ర బిల్లును పెడతామని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటు వేదికగా గర్జిస్తే భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తప్పని పరిస్థితిలో మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలు రాస్తూ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అసలు బాధితులు అనేక మంది ఎవరైతే ఉద్యమకారున్నారో వాళ్ళ ఆత్మలు ఘోషించే విధంగా ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరపడం జరుగుతుంది. దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ కోసం పోరాడినటువంటి అనేక మంది తెలంగాణకారులను, ఉద్యమకారులను విస్మరించి ఆనాడు మరి భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తే ఈరోజు ఉత్సవాలకు మరి భారతీయ జనతా పార్టీని పిలవకపోవడం దేనికి నిదర్శనం రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణకి ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకం, తెలంగాణ రావడానికి మేము సహకరించామని చెప్పినటువంటి సిపిఎం పార్టీని పక్కన పెట్టుకొని ఈరోజు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మరి నువ్వు చేస్తున్నటువంటి యొక్క వెకిలి చేష్టలు తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. తప్పకుండా కూడా దీనికి రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆనాడు సుష్మా స్వరాజ్ గారి పాత్ర మరి ఎనలేనిది అని చెప్పి ఈరోజు తెలంగాణ వాదులు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా సుష్మా స్వరాజ్ గారిని స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మరి వారు నిజంగా కూడా ఈరోజు మనం ముందు లేకపోవడం కొంచెం బాధ అయినప్పటికీ వారు ఏదైతే తెలంగాణ కోసం పోరాడినటువంటి పోరాట పట్టి ముందో ఈరోజు తెలంగాణ గుండెలో ఒక చిరస్మరణీయులుగా
ఒక తెలంగాణ చిన్నమ్మగా ఈరోజు సుష్మా స్వరాజ్ అని చెప్పి వారికి కూడా మేము ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరొక్కసారి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో ఇప్పటికే 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆకాంక్షల అనుగుణంగా కూడా మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ 1200 అమరుల త్యాగఫలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. సబ్బండ వర్ణాలు వాళ్ళ కష్టఫలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు నిధుల కోసం అని చెప్పి పోరాటం చేసిన మనం కేసీఆర్ కుటుంబానికే ఆ నిధులన్నీ కేసీఆర్కే పోయినాయి, ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే పోయినాయి. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనను అంతం చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఏదైతే కంకణం కట్టుకొని ఇవాళ ప్రభుత్వం మార్చాలని చెప్పి మార్చిండ్రో 4 నెలలనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలకు అనుకూలమైన పనులు చేయకుండా ఆయన సొంత ఏజెండాని చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎందుకు వచ్చిందిరా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి 4 నెలలనే ఆలోచించే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వారు ఏ పని చేసినా ఎప్పుడు ఏ పని చేసినా ప్రజల కోసం ఆలోచించకుండా వాళ్ళ సొంత ఏజెండా కోసం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి అల్లర్లు చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వారు ఏది కూడా ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి ఇష్టం పని చేస్తారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ 4 నెలల్లో గత 2 నెలల క్రితం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఒక 2 నెలలు పనిచేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఇవాళ వర్షాలు పడుతున్నాయి, రేపు ఇవాళ వర్షాలు పడతాయి, రైతులంతా పంటలు వేసుకోవడానికి కోసం అది చేస్తున్నారు. విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ రైతులంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ లోగోను మార్చాలి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని యాడ్ చేయాలని చెప్పి ఏదైతుందో ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి ఈ ప్రభుత్వం లేదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మా నాయకులంతా ఇక్కడ మెజార్టీ స్థానాలు పార్లమెంట్లో గెలవబోతున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం జాతీయ నాయకత్వంతో పనిచేయడం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఎందరో త్యాగదనులతో వచ్చిన ఈ తెలంగాణను అప్పుడున్న ప్రభుత్వం అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండే అనే చందంగా ఉన్నది. ప్రజల కోసం ఆలోచించుడు బంద్ చేసిర్రు. సొంత ఏజెండా ఏదైతున్నదో వాళ్ళు అదే అమలు చేసిర్రు, వీరు కూడా అదే అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధానం ఏదైతుంటుందో దాన్ని తీసుకొని వస్తే ప్రజలు సాహసిస్తారు తప్పించి వీరు చేసే విధానం అంతా కూడా వీళ్ళు ఇప్పుడు ప్రజల ముందు చెప్పేది, మీడియా ముందు చెప్పేది ఒకటి, తర్వాత జరిగేది ఒకటి. కానీ మన మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ తెలంగాణ వచ్చినందుకు, తెలంగాణ తెచ్చినందుకు అందరినీ హర్షించారు. కానీ ఈ రాజకీయ నాయకులను మాత్రం అసహించుకుంటా ఉన్నారు. ఎందుకు అసహించుకుంటూ ఉన్నారు అనంటే నిధులు నీళ్లు నియామకాలు అన్నారు. ఏ ఒక్కరికి వచ్చిన పాపాన పోలేదు. మనం చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ సైడు నీరే దొరకడం లేదు. ఈ కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం నేను కాళేశ్వరం కట్టినా ఆ కాళేశ్వరం ద్వారా సబ్బండ వర్ణాలకు నీళ్లు పోతాయని చెప్పడం జరిగింది. అన్నం దొరకని సందర్భం చూసినాం, కానీ నీరు దొరకని సందర్భం ఈ పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉన్నది అని అంటే తెలంగాణ వచ్చింది, మేము గౌరవంగా మా ఢిల్లీ పెద్దలను పిలుచుకొని ఇక్కడ నిర్వహించుకుంటాం అంటున్నారు. ఆ ఢిల్లీ పెద్దలు ఎవరైతున్నారో సోనియమ్మ పుణ్యాననే ఈ 1200 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. వాళ్ళు ఈ పాపం మూడగట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భంలోనే తెలంగాణ ఇచ్చుంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు. కాబట్టి ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళదే. అప్పుడు మనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి తెలంగాణ ఇవ్వడంలో భూమిక కీలకమైన పాత్ర పోషించింది. అప్పుడున్న మన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆ మహాతల్లి ఏమని చెప్పిందనంటే తెలంగాణ చూడడం కోసం మీరు అందరూ బతకాలి అని చెప్పడం జరిగింది. వారు ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి వారి ఆశయాలను అదేవిధంగా తెలంగాణ కోసం మనం ఏవైతే నిధులు నియామకాలు ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో చేసింది తెలంగాణకు అంతా ఇంత కాదు. రోడ్లే కానీ డ్రైన్లే కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేది ఏదైతున్నదో ఈ రాష్ట్రానికి సమకూర్చిన
మహామేధావి నరేంద్ర మోడీ గారు. వారి ఆధ్వర్యంలోనే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 10 నుంచి 12 సీట్లు తెచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇంత అభివృద్ధి చేసిన ఆ నాయకునికే ఓటేస్తామని చెప్పిన ప్రజలు ఓటేసిర్రు. మనం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్నామంటే భారతీయ జనతా పార్టీ పుణ్యమే. మరి అందరం కూడా ఈ తెలంగాణ కోసం ఇప్పటికైనా కూడా ఈ రాజకీయ నాయకులు చేసే మాటలను చెప్పే విషయాలను గమనిస్తూ రానున్న రోజుల్లో వీళ్ళను బొందబెట్టాలని చెప్పి అదేవిధంగా మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. भारत माता की जय, भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना अमर वीरुలకు, जोहार तेलंगाना अमर वीरुలకు, जोहार तेलंगाना अमर वीरुలకు.